హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో రియల్మీ ఎక్స్కి సంబంధించినటువంటి ఎఫ్ఏక్యూ చూసేద్దాం. అంటే మీరందరూ నిన్న కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా నేను పోస్ట్ చేసినటువంటి ఒక పోస్ట్కి కింద కామెంట్ చేశారు, దీంట్లో ఈ ఫీచర్ ఉందా ఈ ఫీచర్ అని చెప్పి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానాలతో పాటు రియల్మీ ఎక్స్కి సంబంధించినటువంటి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీ ముందు తీసుకొచ్చేసాను, మీ సందేహాలన్నింటినీ క్లియర్ చేయడం కోసం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, మొదటిగా ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే వినోద్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, డార్క్ మోడ్ వస్తుందా బ్రో? యాజ్ ఆఫ్ నౌ అయితే దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి డార్క్ మోడ్ ఫీచర్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. మేబీ ఇన్ ఫ్యూచర్లో వీళ్ళు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వీళ్ళు మనకి తీసుకొని రాకపోయినా ఆండ్రాయిడ్ క్యూ ఆపరేటింగ్ సిస్టంలో బై డిఫాల్ట్గా ఆపరేటింగ్ సిస్టంలోనే మనకి డార్క్ మోడ్ రావడం జరుగుతుంది. సో డార్క్ మోడ్ ఉండడం వల్ల బేసిక్గా మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ అనేది మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. 100% వీళ్ళు తీసుకురాకపోయినా మనకి ఆండ్రాయిడ్ క్యూలో అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇకపోతే నెక్స్ట్ జగదీష్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఆ ప్రైస్లో బిల్డ్ క్వాలిటీ బెస్టేనా అని చెప్పి. 17,000 రూపీస్కి వీళ్ళు గ్లాసీ ఫినిష్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి సైడ్స్ అంతా కూడా అల్యూమినియం ఫ్రేమ్ లాగా తీసుకొచ్చారు. నన్ను అయితే ఇది ఈ ప్రైస్ బడ్జెట్లో ఇది సూపర్ అని నేను చెప్తాను. ఈ ప్రైస్ సెగ్మెంట్లో దీని బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, రియల్మీ ఎక్స్ ప్రోకి సంబంధించినటువంటి ఫీచర్స్ బాస్ అని చెప్తున్నారు. సో రియల్మీ ఎక్స్ అయితే ఇప్పటికీ మనకి కంపెనీ నుంచి ఏ విధమైనటువంటి కన్ఫర్మేషన్ రాలేదు. మేబీ నేను అనుకోవటం వీళ్ళు ఈ రియల్మీ ఎక్స్ ఏదైతుందో 855+ SoC చిప్సెట్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ మొబైల్ ఫోన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనాలో లేదా ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. దీనికి గాను మరొక 3 నుంచి 4 నెలల టైం అయితే పడుతుంది. మోస్ట్లీ నవంబర్లో వీళ్ళు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి కాసిం గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, రియల్మీ ఎక్స్లో ఏది బెటర్గా ఉంటుంది, 4GB లేదా 8GB? 8GB అయితే బ్యాటరీ బ్యాకప్ ఏమన్నా తగ్గుతుందా? సో 4GBకి 8GBకి మనకి ఓన్లీ ర్యామ్ ఒక్కటే పెరుగుతూ ఉంటుంది. దీనికి బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోవడానికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఈవెన్ మీకు 4GBలో ఎలా అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుందో 8GBలో కూడా అలాగే ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీకు హెవీ అప్లికేషన్స్ని మేనేజ్ చేస్తూ హెవీ అప్లికేషన్స్ని ప్రాసెస్ చేయాలనుకుంటేనే అక్కడ మీరు 8GBకి వెళ్ళండి. ఈవెన్ దో నన్ను అడిగితే 4GB ఈస్ కూడా మోర్ దెన్ ఎనఫ్ అని నేను చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం నేను వాడుతుంది కూడా 4GB 128GB వేరియంటే. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే మనకి హర్షవర్ధన్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అన్న 4GB 128GB లేదా 8GB 128GB వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? సో రెండింటిలో మనకి ర్యామ్ అలా ఒక్కటే మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అన్నీ కూడా సేమ్. ఈవెన్ బ్యాటరీ కానీ ఛార్జింగ్ సెక్షన్ ఎవ్రీథింగ్ విల్ బి ద సేమ్. కేవలం మీకు ఇందాక నేను చెప్పినట్లుగా ర్యామ్ ఒక్కటే పెరుగుతాం జరుగుతుంది. ఒకవేళ మీరు హ్యూజ్ అప్లికేషన్స్ని యూస్ చేస్తారు అన్నట్లయితే కనుక సింప్లీ గో విత్ ద హయ్యర్ వేరియంట్, లేదంటే బేస్ వేరియంటే సరిపోతుంది. ఈవెన్ దో నేను ఈరోజు మార్నింగ్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ గేమింగ్ రివ్యూని కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. నేను వాడుతుంది కూడా 4GB ర్యామే, కానీ మొబైల్ ఎక్కడ హ్యాంగ్ అవ్వటం కానీ ల్యాంగ్ అవ్వటం కానీ లేదు. ఈవెన్ ఒకవేళ ఆ వీడియో మీరు వాచ్ చేయనట్లయితే ఇక్కడ ఉండేటువంటి కార్డులో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇక నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే ప్రశాంత్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, కెమెరా కంపారిజన్ చేయండి బ్రో రియల్మీ ఎక్స్ వర్సెస్ K20, అలాగే బ్యాటరీ కంపారిజన్ కూడా చేయండి రియల్మీ ఎక్స్ వర్సెస్ K20 ప్లీజ్ రివ్యూ. సో కెమెరా కంపారిజన్ అంటే షూర్ డెఫినెట్లీ నేను తీసుకొస్తాను. అలాగే మీకు బ్యాటరీ కంపారిజన్ అని అంటే, బ్యాటరీ కంపారిజన్లో మీకు K20నే మరింత బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో వచ్చేటప్పటికే 3725 mAh ఏదో ఇచ్చారు, దాంట్లో వచ్చేటప్పటికే మనకి 4000 mAhని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అక్కడ మనకి కొంచెం బ్యాటరీ బ్యాకప్ అనేది బెటర్గా వచ్చేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు రియల్మీ ఎక్స్ కన్నా కానీ. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికే కౌశిక్ గారు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, రియల్మీ ఎక్స్ ఫుల్ రివ్యూ. సో వచ్చేస్తుందండి. దీన్ని మరొక 1 డేలో నేను దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూని తీసుకొస్తాను. మోస్ట్ ప్రాబబ్లీ వీలైతే నేను రేపు పోస్ట్ చేస్తాను, లేదు అన్నట్లయితే కనుక మండే 100% దీని ఫుల్ రివ్యూని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే నరేష్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, రియల్మీ ఎక్స్ 17Kలో బెటరా లేదా 17Kలో ఇంకేదైనా బెటర్ చాయిస్ ఉందా? నన్ను అడిగితే 17Kలో ఇది సూపర్ ఫోన్ అని నేను చెప్తాను. సో ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ఇదే కాన్ఫిగరేషన్తో మనకి ఒప్పో K3 కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అది కూడా మీరు చూడండి. సో ఆల్మోస్ట్ రెండు కూడా మనకి సేమ్ ఫీచర్సే, పెద్దగా వేరియేషన్ అయితే లేదు. అసలు 17,000లో మనకి ఈ మొబైల్ ఫోన్ ఇంక్లూడింగ్ మనకి AMOLED LED స్క్రీన్ అలాగే పాపప్ కెమెరా అంటే సూపర్ అని చెప్తాను. ఈవెన్ పాపప్ కెమెరా ఉన్నటువంటి ఫోన్స్ అన్నిటికీ ఇదొక గేమ్ చేంజర్ అని నేను అంటాను. ఇక నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే రాయల్ వాళ్ళు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, బ్రదర్ రియల్మీ ఎక్స్ 4
4GB 128GB వేరియంట్ తీసుకోవచ్చా? మా ఫ్రెండ్స్ అంటున్నారు 4GB డజంట్ సపోర్ట్ ఫర్ 128GB RAM, సో దట్ హ్యాంగ్ అవుతుంది, స్లో అవుతుంది. ఇది కరెక్టేనా బ్రదర్? ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్. సో మెనీ పీపుల్స్ హ్యావ్ దిస్ క్వశ్చన్, సో ప్లీజ్ పికప్ మై క్వశ్చన్. సో 100% అలాంటిది అయితే ఏమీ ఉండదు. మీకు 4GB 128GBలో కూడా ఎక్కడ హ్యాంగ్ అవ్వకుండా ఇది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఈవెన్ నేను ఇందాక మీకు చెప్పినట్లుగా పొద్దున్న నేను ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి గేమింగ్ రివ్యూను కూడా చేశాను. ఈవెన్ పబ్జీ ఆడాను, ఆల్ఫాట్ 9 వాడాను, టెంపుల్ రన్ వాడాను, సబ్వే సర్ఫర్స్ వాడాను. ఆల్మోస్ట్ హ్యూజ్ టాస్కింగ్ యాప్స్ అన్నింటినీ కూడా దీన్ని యూస్ చేస్తాను. ప్రైమరీ డివైస్ కింద యూస్ చేస్తాను. నాకైతే ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు. సింప్లీ యూ కెన్ గో ఫర్ ద బేస్ వేరియంట్. ఇక నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి అర్జున్ గారు అడుగుతున్నారు. సో అర్జున్ గారు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇన్ గేమింగ్ పెర్ఫార్మెన్స్ Z1 Pro Realme X హూ ఈస్ ద విన్నర్? నాకైతే రెండిటిలో పెద్దగా తేడా ఏమనిపించలేదు. కాకపోతే దీనికన్నా మనకి Z1 Pro ఏదైతే ఉందో ఇంకొంచెం అంటే ఫ్రేమ్ డ్రాప్స్ కూడా డ్రాప్ కాకుండా వర్క్ చేస్తుంది అంతే. సో రెండిటిలో కూడా నాకు అంటే మైన్యూటెడ్ డిఫరెన్సెసే కానీ పెద్దగా మేజర్ డిఫరెన్సెస్ అయితే ఏమీ లేదు. ఒకవేళ మీకు పాపప్ కెమెరా ఇష్టం లేదు, AMOLED LED స్క్రీన్ రిక్వైర్మెంట్ లేదు అన్నట్లయితే తక్కువ బడ్జెట్లో మీకు 15,000 రూపీస్లోనే Z1 Pro వచ్చేస్తుంది. లేదు అన్నట్లయితే యూ కెన్ గో ఫర్ Realme X. ఎందుకంటే దీంట్లో AMOLED LED స్క్రీన్ ఉంటుంది, పాపప్ కెమెరా ఉంటుంది. అఫ్ కోర్స్ రెండు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. కానీ Realme Xలో మీకు వచ్చేటప్పటికే 20 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. సో ఈ ఫీచర్స్కి మరొక 3,000 రూపాయలు మనం ఎడిషనల్గా పే చేస్తున్నాం, 2,000 రూపీస్ ఎడిషనల్గా పే చేస్తున్నాం అనుకోవడం అంతే. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే నరేష్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, Realme X 4GB ర్యామ్లో డిఫాల్ట్ అప్లికేషన్ 3GB ర్యామ్ వరకు తీసుకుంటుంది. సో ఏమైనా ఫోన్ ల్యాగ్ అవ్వటం కానీ లేదా బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్ రన్ అవుతుంటే ఏమైనా ల్యాగ్ అవుతుందా అన్న అని చెప్పి అడుగుతున్నారు. సో ఎక్కడ నాకైతే ఏం ప్రాబ్లం లేదు. ఈవెన్ హెవీ టాస్కింగ్ యాప్స్ని కూడా నేను వాడాను. ఎక్కడ నాకు ల్యాగ్ అవటం కానీ హ్యాంగ్ అవటం కానీ ఏం లేదు. ర్యామ్ మేనేజ్మెంట్ అంతా కూడా సూపర్గా ఉందని చెప్తాను. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే మనకి శ్రీకాంత్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, K20 ఆర్ Realme X కెమెరా ఏది బాగుంటుందన్న? సో రెండింటికి సంబంధించినటువంటి కంపారిజన్ వీడియో కూడా నేను అతి త్వరలో తీసుకొస్తాను. ఒకవేళ మీకు ప్రైస్ సెగ్మెంట్ కాదు అంటే ప్రైస్ అనేది మ్యాండేటరీ కాదు, ఏదైనా పర్వాలేదు అని అనుకుంటే కనుక సింప్లీ గో విత్ K20 Pro. అఫ్ కోర్స్ మనకి K20 Proలో మనకి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ ఉంటుంది. దీనిలో వచ్చేటప్పటికే డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్. సో దీనికన్నా అది మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే శ్రీకాంత్ రాజు గారు అడుగుతున్నారు. సో K20 లేదంటే Realme X కెమెరా ఏది బాగుందన్న అని చెప్పి అడుగుతూ జరుగుతుంది. సో నన్ను అడిగితే రెండు కూడా ఈక్వల్ అని నేను చెప్తాను. ఈక్వల్ కాదు, కొంచెం మనకి ఏంటంటే దీని మీద K20 ఏదైతే ఉందో మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. అది డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే మీరు పిక్చర్ని ఎలా చూస్తారు అనే దాని గురించి. ఒకవేళ మీరు కనుక పిక్చర్లో షార్ప్నెస్ అలాగే డీటెయిలింగ్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక అక్కడ K20 బాగుంటుంది. ఒకవేళ లేదు అన్నట్లయితే కలర్స్ అండ్ రేట్ ఆఫ్ మీకు కలర్ సాచురేషన్స్ ఇలాంటి వాటిని చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ Realme X ఏదైతే ఉందో అద్భుతంగా పెర్ఫామ్ చేస్తుంది. సో రెండిటిల్లో మీ చాయిస్, అది రిక్వైర్మెంట్ అంటే మీరు పిక్చర్ని ఎలా ఆస్వాదిస్తారు అనే దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో నా పర్సనల్ అభిప్రాయం విషయానికి వచ్చారు అన్నట్లయితే నేను ఎక్కువ షార్ప్నెస్ని చూస్తుంటాను, అలాగే పిక్చర్ క్వాలిటీని చూస్తుంటాను. మై పికప్ K20. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే మనకి మాధవ్ రెడ్డి గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, బ్యాటరీ లైఫ్ ఎన్ని గంటలు వస్తుంది, గేమింగ్ కోసం తీసుకోవచ్చా? సో బ్యాటరీ అంటే ఇప్పుడు నేను హెవీ టాస్కింగ్ యూస్ చేస్తాను. నేను ఆల్మోస్ట్ నాకు వచ్చే కాల్స్ కానీ ఇవన్నీ ఎక్కువ. ఈవెన్ నేను దీన్ని ప్రైమరీ డివైస్ కింద యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసారంటే నాకు అరౌండ్ 1.5 day బ్యాకప్ వస్తుంది. అరౌండ్ రోజుకి వచ్చేటప్పటికి అరౌండ్ 150 to 200 కాల్స్ దాకా నేను అటెండ్ చేస్తుంటాను. సో నాలాంటి వాళ్ళకి ఇది 1.5 day వస్తుంది అన్నట్లయితే కనుక ఒకవేళ మీ కాల్స్ కనుక చాలా తక్కువగా ఉంటుంది, లిమిటెడ్ క్వాలిటీ లేదా మ్యాక్సిమం ఒక 70-80 కాల్స్ని మీరు రిసీవ్ చేసుకున్న 2 days బ్యాటరీ బ్యాకప్ అయితే 100% వస్తుంది, లేదా అట్లీస్ట్ 1.5 day అయితే కన్ఫర్మ్. ఇకపోతే మనకి గేమింగ్ కోసం తీసుకోవచ్చా అని అంటే, నేను ఇందాక మీకు చెప్పినట్లుగా ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి గేమింగ్ రివ్యూని కూడా పోస్ట్ చేశాను. సో ఒకసారి ఆ వీడియో చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది ఇది మీకు వర్కౌట్ అవుతుందా కాదా అనే దాని గురించి. నన్ను అడిగితే పర్లేదు, గేమింగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేస్తుంది. ఇక నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికీ దేవా గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అన్న రియల్మీ బ్లాక్ ప్లాస్టిక్ కదా, కింద పడితే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? సో బ్యాక్ అనేది ప్లాస్టికే, కింద పెట్టడం వల్ల మనకి గీతలు పడుతూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్ కూడా, అంటే మన చేతికి ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్ కూడా చాలా బాగా అట్రాక్ట్ అవుతున్నాయి. అంటే అట్ ద సేమ్ టైం కింద పడితే పగలటం అనేది అయితే చాలా తక్కువగా ఉంటుంది, కానీ మనకి స్క్రాచెస్ అలాగే దీనికి సంబంధించినటువంటి దీని మీద మనకి ఫింగర్ ప్రింట్ అట్రాక్ట్ ఇట్లాంటివన్నీ కామన్గా అవుతుంటాయి. దట్ ఈస్ వెరీ కామన్. దీనికన్నా మనకి గ్లాస్ తొందరగా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మోహన్ కుమారి గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే,
రియల్మీ ఎక్సా లేదా వివో Z1 Pro విచ్ ఈస్ గుడ్. ఒకవేళ మీకు బడ్జెట్ అనేది ఏం ప్రాబ్లం లేదు అన్నట్లయితే కనుక సింప్లీ గో విత్ రియల్మీ ఎక్స్. ఎందుకంటే ఇది లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పాపప్ కెమెరా అండ్ అట్ ద సేమ్ టైం మనకి AMOLED LED స్క్రీన్తో వస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు బడ్జెట్ కాదు, బడ్జెట్ కొంచెం ప్రాబ్లం ఉంది, నా బడ్జెట్ స్ట్రిక్ట్లీ 15,000 అంటే సింప్లీ గో విత్ వివో Z1 Pro. రెండు కూడా మనకు మంచి మొబైల్ ఫోన్సే. నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే ప్రిన్స్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, బ్రో రియల్మీలో 3765 mAh ఆఫ్ ద బ్యాటరీ వర్సెస్ రెడ్మీ K20లో 4000 mAh ఆఫ్ ద బ్యాటరీ, డ్రైన్ తేడా ఎంత టైం ఉంటుంది బ్రో అని చెప్పి అడగడం జరుగుతుంది. సో రెండింటికి పెద్దగా మీకు డిఫరెన్స్ ఏముండదు, మహా అయితే మ్యాక్సిమం మీకు అరౌండ్ 235 mAh ఆఫ్ ద బ్యాటరీ మాత్రమే ఉంటుంది. మ్యాక్సిమం అంటే మీకు అదనంగా స్టాండ్ బై టైంలో ఒక 3 hours బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం. ఒకవేళ ఫోన్ కాల్ మాట్లాడితే ఒక ½ an hour బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది, అంతే తేడా. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే శ్రీనివాస్ గారు అడుగుతున్నాడు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ ద కెమెరా ఈజ్ బెటర్ దాన్ K20 Pro. నేను ఇందాక మీకు చెప్పాను కదండి, ఒకవేళ మీరు పిక్చర్లో కనుక షార్ప్నెస్ చూస్తున్నారు, అలాగే క్లారిటీ చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ మై సజెషన్స్ గో విత్ K20. ఒకవేళ లేదు మీకు సాచురేషన్, కలర్ సాచురేషన్ కానీ లేదా కలర్స్ వివిడ్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా కావాలన్నట్లయితే కనుక సింప్లీ రియల్మీ ఎక్స్ ఇక్కడ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే దీనిలో మనకి క్రోమా బూస్ట్ ఇచ్చారు కాబట్టి. ఇక నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికీ మళ్ళీ శ్రీనివాస్ గారు అడుగుతున్నారు, ఇట్ విల్ ప్లే PUBG ఇన్ హై గ్రాఫిక్స్ విత్ ఎక్స్ట్రీమ్ ఫ్రేమ్ రేట్. సో ఫ్రేమ్ రేట్ అయితే ఎక్స్ట్రీమ్ ఫ్రేమ్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది, కానీ హై గ్రాఫిక్స్కి అయితే సపోర్ట్ చేయట్లేదు. నేను ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ గేమింగ్ రివ్యూ చేశాను, దాంట్లో ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఇక ఫైనల్గా ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే మనకి ఆనంద్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, బ్రో వన్స్ డూ ద టిప్స్ అండ్ ట్రిక్స్ ఇన్ ద సెట్టింగ్స్. టిప్స్ అండ్ ట్రిక్స్ అని అంటే షూర్ డెఫినెట్లీ ఒకవేళ నిజంగా రిక్వైర్మెంట్ ఉందన్నట్లయితే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి, డెఫినెట్లీ దానికి సంబంధించినటువంటి వీడియోని కూడా మీకోసం తీసుకొస్తాను. సో ఇవి ఫ్రెండ్స్ మీ అందరూ వెరీ కామన్గా నన్ను అడిగినటువంటి క్వశ్చన్స్ రియల్మీ ఎక్స్ గురించి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ FAQsతో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.